లవ్ ఫెయిల్యూరా? 25 years వచ్చింది. లవ్ ఫెయిలియర్ అవ్వకుండా ఒక అబ్బాయి 25 years వచ్చిందంటే ఖచ్చితంగా లవ్ ఫెయిలియర్ అయ్యి ఉంటాడు. అంతేంటో. షూర్ గా పక్కగా 25 ఏళ్ళు ఏంటండి 22 yearsకే లవ్ ఫెయిలియర్ అయిపోయాను నేను. 22 yearsకే లవ్ ఫెయిలియర్ ఏముందండి, అలా ఎట్లా అవుతుంటే అలా అని చెప్పి సాగిపోకుండా అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చామండి. ఎన్ని ఇయర్స్ లవ్? 3-4 years ఉంటుందండి. ఎందుకు బ్రేకప్ అయింది? సో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఒక మాట అన్నది, మా ఫాదర్ ఉన్నప్పుడు నువ్వు అంటే నాకు మా ఫాదర్ నేనంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఒక రీజన్ దొరికింది అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డాడీ ఉన్నప్పుడైతే ఒప్పించుకొని పెళ్లి చేసుకునేవాడిని. అంటే ఏంటి అంటే ఈ డాడీ చనిపోయారు కదా, పైన చూస్తూ ఉంటారు. సో డాడీ చూస్తుంటారు కాబట్టి నాకు నచ్చదు అని చెప్పేసి అన్నది. నేను నీకేం చెప్పలేకపోయాను. నేనేం చెప్తానండి అమ్మాయికి అంతగా. ఒక్క మాటతో అంతే, ఇంక అప్పటితో అయిపోయింది. 1 week రిటర్న్ కొడితే అక్కడ వేరే కొడితే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి. ఒక బండి మీద వెళ్తున్నా, వాళ్ళ ఇంటి వైపు వెళ్ళా, ఒక అబ్బాయితో క్లోజ్గా వెళ్తుంది హక్ చేసుకుంటూ. టప్ 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 కొడేసుకుంది. అంటే బ్రేకప్ అయిపోయింది, వదిలేసా. బట్ ఉంటది కదా, తిన్న ఎక్స్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకప్పుడు ఇష్టపడేదన్నా అని. ఒకప్పుడే 1 week అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అంటే, ఆల్రెడీ ఉన్నందుకే నీకు అలాంటి రీజన్ చెప్పాల్సి వచ్చినట్టుంది కదా. అప్పుడు ఇష్టపడిన అమ్మాయి అంటే తను వెహికల్ ఎటు వెళ్తుంటే నేను అటే వెళ్తున్నా, కానీ ఎటు వెళ్తున్నా నాకు తెలియట్లేదు. నార్మల్గా తన వైపు చూస్తున్నా. ఒక దగ్గర ఆగారు, ఒక ప్రైవేట్ ప్లేస్లోనే. సో అర్థం చేసుకోవాలి మనమే, ఓకే దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పేసి. సరే వీళ్ళు మూవ్ అని తర్వాత నెక్స్ట్ టైం కలిసింది. కలవడం అంటే మేము అనుకొని కలలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం బీచ్ రోడ్లోనే. అంటే హాయ్ బాయ్ అంటే అంతే, అంతకని ఇంకేం లేదు.